గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తున్నారో, సో చాలామంది అభ్యర్థులు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతము నోటిఫికేషన్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అన్నది చాలామందికి తెలుసు. నేను ఎప్పటి నుంచి ఈ విషయాలను చెప్తూనే ఉన్నా. సో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి మందాకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా మేము 3 దశాబ్దాల పోరాటం చేస్తే రీసెంట్గా మనకి ప్రధానమంత్రి గారి యొక్క నేతృత్వంలో సుప్రీంకోర్టు నుంచి చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. సో ప్రస్తుతం ఉన్న పళంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల నోటిఫికేషన్స్ కూడా అక్కడ ఆఫ్ చేసి ముందుగా ఏం చేయమన్నారు, ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి. ఎస్సీ వర్గీకరణ చేసి, సో అక్కడ ఎస్సీ వర్గీకరణ చేయటంతో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయని మీకు తెలంగాణలో చూడండి మనం చూసాం. మరి యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విషయాన్ని దయచేసి చాలామంది, నేను మీకు మందకృష్ణ మాదిగ గారు వర్ల రామయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే టీడీపీ ప్యాలెట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి వర్ల రామయ్య గారి దగ్గరికి వెళ్ళి వారు మాట్లాడినటువంటి విధానాలు, సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి చాలామంది అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాను. అలాగే నేను డిఎస్సి అభ్యర్థులు కానీ మిగిలినటువంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ దయచేసి చాలామందికి నేను ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇస్తున్నానండి ఎప్పటికప్పుడు. సో మీకు ముందున్నటువంటి వీడియోలో కూడా నారా లోకేష్ గారు శాసన మండలిలో, ఎందుకంటే ఈ డిఎస్సి మీద న్యాయపరమైనటువంటి న్యాయ వివాదాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలి. మేము డిఎస్సికి మేము కట్టుబడి ఉన్నాం, ఎస్సీ వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం అని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ ఉంది. సో చాలామందికి నేను ఈ విషయం చెప్తున్నప్పుడు రకరకాలుగా అనుకున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వం నుంచి ఈ విషయాలు వస్తుంటే, రత్నం సార్ మీరు ముందు నుంచి కూడా ఇదే విషయం చెప్పారు, యాస్టీస్కి అదే జరుగుతుందండి అని. ఒకటండి, ప్రతి ఒక్కరికి మనం వాస్తవాలు తెలుసుకోవాలి. అలాగే నేను మీకు ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో చాలామంది నన్ను అయితే కనుక అడుగుతున్నారు, సార్ మేము ఇప్పుడు బయట కోచింగ్లకి పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాం, సో చాలా రకాల పుస్తకాలు కొనేసాం సార్ అన్నటువంటి వాళ్ళందరినీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మార్చి 6 అండి, ఈరోజు 6వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు కూడా నేను మెటీరియల్స్ అనేది ఇస్తూ ప్రాక్టీస్ టెస్ట్లు అండి, టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను చక్కగా ప్రాక్టీస్ టెస్ట్లు అనేది మెటీరియల్ అనేది నేను ఇస్తా ఉన్నాను. అది మనం ప్రాక్టీస్ మెటీరియల్ ఉంది, జస్ట్ మీరు ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని ఇది కూడా నేను 50%, సో 10వ తారీఖు అయితే కనుక కామన్గా ఎప్పుడు ఉండేటువంటి కాస్టే ఉంటుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకనే 50% ఆఫర్తో చాలా చక్కగా నేను మీకు టాపిక్ వైజ్గా అద్భుతంగా అయితే కనుక గ్రూప్లో ప్రాక్టీస్ జరుగుతుందండి. ఇది అందరికీ కాదు, దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి. సిన్సియర్గా సీరియస్గా యాస్పిరెంట్స్ ఉంటారు, కొంతమంది ఆర్థికంగాను, సో కొంతమంది కోచింగ్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు, కాబట్టి అలాంటి వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇవి తీసుకొచ్చాను. వాట్సాప్లో ప్రాక్టీస్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కానీ ఈరోజు నారా లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఆచార్య అంటే ప్రొఫెసర్ పోస్టుల గురించి మాట్లాడుతూ కూడా డిఎస్సి గురించి వారు మాట్లాడారు. నేను ముందున్నటువంటి వీడియోలో అప్లోడ్ చేశాను. అలాగే తెలంగాణలో ఏమో అక్కడ చట్టం చేసే వరకు, అంటే అందులో చిన్న మిస్టేక్స్ వచ్చినాయి కదా అని మళ్ళీ రికమెండేషన్ చేసి అందులో మార్పులు చేర్పులు చేయాలని వాళ్ళు పంపించారు. అంటే అక్కడ చట్టం రూపం రావడానికి మరికొన్ని రోజులే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఇంకా నివేదిక రాలేదు. నిన్నగాక మొన్న మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్పారు చాలా స్పష్టంగాను, వర్గీకరణ అయ్యే వరకు, ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు, మీరు గుర్తు మీటింగ్లు అనుకుంటా మీరు వారు మాట్లాడింది చూడండి. సో వారంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసండి, మందకృష్ణ మాదిగ గారు వారు ఏమన్నారు ఆ గుర్తు మీటింగ్లో మాట్లాడినప్పుడు, ఇది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు కూడా నోటిఫికేషన్స్ కానీ నియామకాలు కానీ మీరు చేపట్టకండి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2 ఇక్కడ నిన్న మాట్లాడినటువంటి వర్ల రామయ్య గారి దగ్గరికి
సో మీ అందరికీ తెలుసండి, అది మనకి అమరావతి ఆంధ్రప్రభ పేపర్లో మీరు చూసుకోండి. వారు ఏమన్నారు, ఎంఆర్పిఎస్ నాయకు వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిక్ గారు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు గారు, అలాగే వర్ల కుమార్ రాజా, ఎంఎస్ రాజు, బండారు శ్రావణి గారు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పాయింట్, ఈ సందర్భంగా ఉద్యోగ నియామకాలు పూర్తయ్యేలోగా వర్గీకరణ పూర్తి చేయాలని. మరి ఇదే విషయాన్ని నేను అడుగుతున్నా. సో ఎంతమంది డిఎస్సి అభ్యర్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటి వరకు, అవునా కదా? ఎంత కాలం నుంచి? మరి నవంబర్ 5వ తారీఖున మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? వారం రోజుల క్రితం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? సో ఏంటంటే, సో ఇది న్యాయ ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది. ఈయన అన్నారు ప్రభుత్వం ఓకే లేట్ అవుతుంది కదా ఇస్తే, తీరా చూస్తే కావాలని మళ్ళా కొంతమంది దీన్ని సో న్యాయ వివాదాల కోసం కోర్టులోనికి వేశారనుకో, చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది కదా అన్ని విషయాలు. అంటే మొన్నటిదాకా మాట్లాడిందండి, ఇప్పుడు మాట్లాడేటువంటి విధానం ఏంటి? సో అక్కడేమో మీకు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలోనూ చట్టం వచ్చే వరకునేమో మీరు అక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఏపీకి వచ్చేప్పటికి ఎంతకాలం బట్టి ఆఫ్ చేసి, సో ఈ యొక్క నివేదిక ఇస్తున్నారు అనే సమయానికి నోటిఫికేషన్లు ఇచ్చేయచ్చు, నియామకాలు చేపట్టండి అని అంటా ఉన్నారు. సో నియామకాలు నోటిఫికేషన్ చేపట్టండి అనే సమయానికి ఇది కోర్టు చుట్టూ తిరిగే ప్రమాదమే ఉంది, న్యాయ వివాదాల్లోనికి వెళ్లే ప్రమాదమే ఉంది. కావాలంటే మీరు ఆలోచన చేయండి, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏం చెప్పింది అన్నది. సో వారు అలా మాట్లాడేటప్పటికీ నిరుద్యోగ యువకుల్లో ఎంత అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఏంటి ఎంతకాలం వెయిట్ చేసాం, సో ఇంకొన్ని రోజుల్లో చట్టం రూపం వస్తుంది కదా అని తీరా చూస్తే ఈయన ఎలా అన్నారు, రేపొద్దున ఇది కోర్టు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వస్తుందేమోనని చాలా మంది అభ్యర్థులు అయితే కనుక భయాక్రాంతులకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సో గైడ్లైన్స్ ఇస్తుంది, ఏం మాట్లాడుతుందా అనేది కూడా ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా శాసనసభలోనూ శాసన మండలిలో శాసనసభలో ఉన్నారు. సో 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ రావడానికి మేము చూస్తున్నాం, అది రాగానే ఇచ్చేస్తాం. 1 మ్యాన్ కమిషన్ అయిన తర్వాత చట్టం రూపం చేయాలి, సో మేము దానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడేమో చూడండి, ఈ లోపు అంటే నియామకాలు నోటిఫికేషన్లు ఇస్తే అది పూర్తయ్యే సమయానికంటే ఏ విధంగా పరిగణించబడతారు? సో ఆలోచన చేయండి. అక్కడేమో ఒకవైపునేమో ఒక రకంగా ఈ విషయాన్ని సో ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని నవంబర్ 5వ తారీఖున ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆలోచన చేయండి. నవంబర్ 6వ తారీఖున మనకి సరిగ్గా రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఈ నోటిఫికేషన్స్ క్యాలెండర్ గురించి అనౌన్స్ చేస్తారు అనగానే 5వ తారీఖున వీరే అనౌన్స్ చేశారు. ఆ విషయం కూడా మీకు అందరికీ తెలుసు, దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. దీని వెనకాల చాలా ఆంతర్యామి, చాలా ఆలోచన అనేది అయితే కనుక సబ్జెక్ట్ని బట్టి, వారి మాటలను బట్టి అయితే కనుక చాలా విషయాల్ని ఇక్కడ మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దయచేసి అభ్యర్థులారా త్వరగా ఈ యొక్క చట్టం రూపం అవ్వాలని, నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా అయితే కనుక గవర్నమెంట్ ఒక మాట ఇచ్చి కట్టుబడిగా నిలబడి చట్టాన్ని చేసి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా త్వరగా కంప్లీట్ చేసేటువంటి విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి విధానాన్ని మనం ఆహ్వానించాలి ప్రతి ఒక్కరూనండి.